హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ ఆన్సర్. ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 26 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్సే నాకు మోటివేషన్ అండి. ప్లీజ్ డూ లైక్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అండ్ ట్రై ఫాలోయింగ్ మై ఛానల్. బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టుకోండి. వీడియో వచ్చినప్పుడు నోటిఫై అవుతారు మీరు. సో వీడియో మొత్తం చూడండి. ఈరోజు మంచి మాట కోసం అండ్ మంచి మాట కాబట్టి మంచి మాట వినాలండి. విని ట్రై టు ఫాలో, ఎందుకంటే ప్రతి మంచి మాట మన కోసం మంచిది. అండ్ లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఇంట్లో చిగురుతున్న కొత్త ప్రేమ, లైక్ ఉభరణ అంటారు కదా, అలా కొత్తగా ప్రేమ. కొత్త అంటే ఇది కొత్తనే అంట, ఎందుకంటే వచ్చిన ఫస్ట్ డే నుంచే విష్ణుప్రియ పృథ్వీ వెనకాల పడింది. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అన్నట్టుగా. సో అందుకోసం ఇప్పుడు ఎంతో ఒక సీరియస్ జోన్లోకి తను వెళ్తుంది అన్నట్టుగా ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలిసింది. సో విష్ణుప్రియ అండ్ పృథ్వీ ప్రేమ చిగురుస్తుంది ఈరోజు ఎపిసోడ్లో. అండ్ మణికంఠ లైక్ ఇన్ లైమ్ లైట్ మళ్ళీ ఈరోజు ఎపిసోడ్లో. క్లాన్ స్వాప్ కోసం చెప్తాను, వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటి అంటే విష్ణుప్రియ అండ్ పృథ్వీ ప్రేమ గురించి అండి. నిజంగానే విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఒకరినొకరు సీరియస్గా చూస్తున్నారు. పృథ్వీ వైపు నుంచి అయితే ఎప్పుడు దాకా సీరియస్నెస్ చూపేలేదు, బట్ విష్ణుప్రియ తను సీరియస్గా కొంచెం పృథ్వీ వైపు మల్లుతుంది అన్నట్టుగా అర్థమవుతుంది. బట్ ప్రాబ్లం ఏంది అంటే వీళ్ళిద్దరిది ఓకే, వాట్ అబౌట్ సోనియాకి భయం వేస్తుంది. విష్ణుప్రియ ఏమైనా నటిస్తుందేమో, జెన్యూన్ కాదేమో, లేకపోతే సోనియాకి ఆల్రెడీ విష్ణుప్రియ అంటే ఇష్టం లేదు. సో దట్స్ వై చిన్నోడిని ఆ ట్రాప్లో పడకుండా చూడాలని అనుకుంటుందేమో, కావచ్చు కదా. సో తను నిఖిల్తో మాట్లాడుతూ కనబడింది, నాకైతే భయం వేస్తుందిరా అని. అండ్ ఎవరి గురించో కాదు, విష్ణుప్రియ గురించే. పృథ్వీ స్లోగా ట్రాప్లో పడిపోతున్నాడేమో, తన వైపు మల్లుతున్నాడేమో అన్నట్టుగా తను కొంచెం కన్సర్న్ చూపించింది ఈరోజు. ఇది ఒక్కటే కాదండి, సోనియా చూపిస్తే డెఫినెట్గా అనుకోవచ్చు తప్పుగా ఆలోచిస్తుంది, విష్ణుప్రియ అంటే తనకి ఇష్టం లేదు అనేసి. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఎలా అయితే సోనియా కన్సర్న్ చూపిస్తుందో, అలానే విష్ణుప్రియ వైపు నుంచి ప్రేరణ అండ్ సీత కూడా కన్సర్న్ చూపిస్తున్నారు. వాళ్ళైతే ఇంకా సీరియస్ కన్సర్న్ చూపిస్తున్నారు. ప్రేరణ అయితే ఇట్లా అంటుందంటే తిను ఇటువైపు నుంచి జెన్యునే, బట్ పృథ్వీ అక్కడ నుంచి సీరియస్ కాదు, అటెన్షన్ కోసం అలా లాగుతున్నాడు అన్నట్టుగా ప్రేరణ మాట్లాడుతూ కనబడింది. సో వీళ్ళిద్దరి ప్రేమ వీళ్ళ మధ్యలో లేకుండా హౌస్లో కూడా పాకుతుంది. లైక్ అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఎవరి కన్సర్న్ ఏంటి అండ్ మా కన్సర్న్ ఏంటి, అది నిజమైన ప్రేమ లేకపోతే ఏదో అలా 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 పోతుందా అంటే, నన్ను అడిగితే అండి, మై ఒపీనియన్, నాట్ టు హర్ట్ ఎనీ బడీ, లైక్ మీరు ఎవరికైనా ఫ్యాన్ ఉంటే హర్ట్ చేయడానికి కాదు. ఫస్ట్ డే నుంచే విష్ణుప్రియ స్టార్ట్ చేసింది పృథ్వీ వెనకాల పడటం. దట్ వాస్ కామెడీ. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అలా మెల్లగా ఈ 26 అంటే 27 రోజులు అనుకోండి మొత్తం. సో ఈ 27 రోజులు తన వెనకాల పడుతూనే ఉంది. పృథ్వీ అంతగా సీరియస్నెస్ చూపించలేదు, టు బీ హానెస్ట్ అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే. తను అంత ఫోకస్డ్గా విష్ణుప్రియ మీద ప్రేమని చూపించలేదు. బట్ విష్ణుప్రియ లైక్ ఇన్ ఏ ఫనీ వే అనుకోండి, కామన్గా చూపిస్తూ ఉంది. మేబీ నాకేమనిపించిందంటే షీఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు హిమ్ అన్నట్టుగా అర్థమైపోయింది ఈరోజు ఎపిసోడ్ చూస్తే. ఎందుకంటే ఐ టాక్ టు హిమ్, ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ టు హిమ్, ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ టు హిమ్, ఐ లైక్ పృథ్వీ అనేసి ఈరోజు సీతాకి, అక్కడ కూర్చొని ఉన్న నైనికాకి, అక్కడ కూర్చొని ఉన్న ప్రేరణకి, అందరికీ మారి కలిగిన ఒక్కసారి ఈమెకి, ఒకసారి ఆమెకి, ఇంకోసారి ఇంకొకరికి కొంచెం లైక్ ఫీలింగ్స్తో పాటు చెప్పినట్టు అర్థమైపోయింది. సో అలా విష్ణుప్రియ సంగతి నడుస్తుంది ఇంట్లో. అండ్ అందరూ తనని అక్కడ పృథ్వీ పై నుంచి డిస్ట్రాక్ట్ చేపించడానికే చూస్తున్నారు. ఎందుకంటే పృథ్వీ జెన్యున్గా లేడని వాళ్ళ కన్సర్న్. విష్ణుప్రియ ఫ్రెండ్స్కి ఇక్కడికి వస్తే పృథ్వీ ఫ్రెండ్స్ అంటే సోనియా జోలికి వస్తే సోనియాకేమో విష్ణుప్రియ కరెక్ట్ కాదు పృథ్వీ కోసం అనే కన్సర్న్తో తనుంది. ఇక
మా ఒపీనియన్ ఏంటి అంటే తను కనెక్ట్ అవుతుంది, బట్ పృథ్వీ ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ సీరియస్నెస్ టు హిమ్. లైక్ నిఖిల్ చెప్పినట్టు మావాడైతే సీరియస్ కాదు, ఎందుకంటే యాజ్ ఏ బాయ్ నాకు తెలుసు చూపిస్తుంటే తీసుకుంటున్నాడు, బట్ ఇట్స్ నాట్ లైక్ హిమ్, హీఈస్ జస్ట్ నార్మల్ అన్నట్టుగా నిఖిల్ చెప్పాడు. అండ్ నాకు అదే కరెక్ట్ అనిపించింది. పృథ్వీ అయితే సీరియస్ కాదు, బట్ కొంచెం విష్ణుప్రియ కనెక్ట్ అవ్వబోతుంది పృథ్వీకి. బట్ ఎక్కడ దాకా కనెక్ట్ అవుతుందో చెప్పలేమండి, ఎందుకంటే డేంజర్ జోన్లో ఉన్న సోనియా అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ పోవచ్చు. డబుల్ ఎలిమినేషన్ అయితే, ట్రిపుల్ ఎలిమినేషన్ అయితే, సో దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్ టు దే గెట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. సో ఇక చూద్దాం ఎక్కడ దాకా ఆ ప్రేమ పోతుందో. అండ్ సెకండ్ హైలైట్కి వచ్చేస్తే అండి, సెకండ్ హైలైట్ కంటే ముందు రేషన్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇది అయిపోయింది. ఇక రేషన్ టాస్క్ వచ్చేస్తే గుర్తుపెట్టుకోండి రాయండి అని టాస్క్ జరిగింది అందరికీ. సో ఏం లేదు, సౌండ్స్ మోగుతాయి, ఆ సౌండ్స్ని బట్టి లైక్ 5 to 6 డిఫరెంట్ సౌండ్స్ మోగుతాయి. ఆ డిఫరెంట్ సౌండ్స్ని బట్టి గుర్తు పెట్టుకొని మెమొరీలో పెట్టుకొని చిన్నప్పుడు ఆడేటోళ్ళం కదా, సో అలాంటిదే గేమ్ అనుకోండి. ఆ మెమొరీలో పెట్టుకొని దాని తర్వాత మొత్తం 5 or 6 or 4 3 వాట్ ఎవర్ విత్ కౌంట్, ఆ కౌంట్ తర్వాత ఏంటంటే రాయాలి. ఎవరైతే కరెక్ట్గా గెస్ చేశారో, ఎవరైతే కరెక్ట్గా రాశారో ఆ గెస్ అండ్ కరెక్ట్గా రాశారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి అక్కడ నుంచి అందరూ ఆడారు, ఒక నబీల్ తప్ప. సో బట్ ఈ మొత్తం టాస్క్లో ఇద్దరు 1-on-1 గేమ్ నడిచింది. అందరిలో నిఖిల్ ఒకసారి కరెక్ట్గా రాశాడు. అండ్ సెకండ్ టైం ఏంది అంటే యష్మి కొంచెం క్యూట్గా బుజిగా మాట్లాడి బిగ్ బాస్తో ఒప్పించుకొని, అండ్ నబిల్ కూడా కరిగిపోయే ఉంటాడు పాపం. కొంచెం క్యూట్గా చెప్పింది కదా, సో అలా అవుతుంది అబ్బాయిలకి. సో నబిల్ కూడా ఏదో మంకీ సౌండ్, బర్డ్ సౌండ్ దగ్గరలో ఉందని ఏదేదో చెప్పాడు, ఎవరికి అర్థం కాలేదు. అండ్ తర్వాత నబిల్కి కూడా అది అర్థం కాలేదు. సీతా క్లాన్ వల్ల కొంచెం హట్ కూడా అయ్యారు అక్కడ, అండ్ నబిల్ కొంచెం ఏడ్చాడు, ఎమోషనల్ అయ్యాడు అక్కడ. బట్ కొంచెం కరెక్ట్గా పోదాం అనుకున్నాడు అతను. అతనికి అర్థమైన ప్రకారం అతను ఒక పాయింట్ ఏంటంటే శక్తి క్లాన్కి ఇచ్చాడు, యష్మి వాళ్ళకి ఇచ్చాడు, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇట్ టు కాంతారా క్లాన్, ఒక పాయింట్. అండ్ ఒకటైతే ఇంకా ఎవరు గెలిచారంటే అండి ప్రేరణ, తను కూడా కరెక్ట్గా రాసి తను గెలిచింది ఇంకో పాయింట్. సో 2 points ఎవరికి దొరికాయంటే శక్తి క్లైన్కి, ఒకటి కాంతారా క్లైన్కి. అండ్ రేషన్ టాస్క్ అంటే మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎవరైతే టాస్క్లో గెలుస్తారో వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం దొరుకుద్ది. అలా నిఖిల్కి ఎక్కువ టైం దొరికింది, చికెన్ మొత్తం వేసేసుకున్నాడు, సీతకి ఏం చికెన్ మిగిలించకుండా. సో దానివల్ల ఇప్పుడు పోదాం పాయింట్ మీదకి. గోల్డెన్ బ్యాచ్, గోల్డెన్ బ్యాంగిల్ అనుకోండి, గోల్డెన్ బ్యాండ్ అనుకోండి, ఈరోజు కొత్తగా బిగ్ బాస్ చూపించారు. కొంచెం లైక్ ట్విస్ట్ సర్ప్రైజెస్ వస్తున్నాయి కదా, అలానే ఈ గోల్డెన్ బ్యాండ్ కూడా మొన్న కొట్టుకున్నారు కదా అందరూ. సో అందులో నుంచి వచ్చిన ఆలోచన అయి ఉంటుంది బిగ్ బాస్కి. సో అందరు కొట్టుకున్నారు కాబట్టి నేను పోతే కాంతారా క్లాన్ అనేసి, సో ఆ బేస్ మీద బిగ్ బాస్ ఈరోజు గోల్డెన్ బ్యాండ్ ఇన్వెంట్ చేసి మరి షోలో పెట్టారు. ఆ గోల్డెన్ బ్యాండ్ పవర్ ఏంటి అంటే స్వాప్ చేసి ఇంకో దాంట్లో ఒక క్లాన్ నుంచి ఇంకో క్లాన్కి స్వాప్ అవ్వచ్చు. అండ్ అది చెప్పేసి మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి అని చెప్పారు. అండ్ దాని తర్వాత ఇంకేంది, చీఫ్స్ వాళ్ళ క్లాన్ని కాపాడుకోవడంలో పడ్డారు. అండ్ ఇంకో వేరే క్లాన్ నుంచి ఎవరినైనా గట్టి పోటీదారుణ్ణి తీసుకొని రావాలి అని ప్లాన్ చేయడంలో పడ్డారు. అండ్ మణికంఠ అండి నాకు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతూ కనబడతాడు ప్రతిసారి. మొన్న కూడా అనర్హులు అన్నప్పుడు నబీల్ని తీయొద్దు అన్నాడు. ఈ రోజు కూడా, అండ్ నబీల్ ఫ్రెండ్ కూడా మణికంఠ. అండ్ ఆల్సో ఎవరైనా కరెక్ట్గా గేమ్ ఆడేది అండ్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ నబీల్. అన్డౌటెడ్లీ నబీల్ స్ట్రాంగ్గా ఆడుతున్నాడు అండ్ జెన్యూన్ గాయ్ నబీల్. సో ఈరోజు ఏం జరిగిందంటే మణికంఠ అన్నాడు నిఖిల్కి, నువ్వు ఎందుకు వెళ్ళి నబీల్ని మన క్లాన్లోకి ఇన్వైట్ చేయవు, పిచ్చేసి వాడిని తీసుకురా అని చెప్తే నిఖిల్ ఏమన్నాడు, సరే నువ్వు మాత్రం పోకు, నేను వాడిని తీసుకొస్తా అనేసి వెళ్ళి నిఖిల్ అన్నాడు, నువ్వు ఒక్కడికి అక్కడ ఉన్నావు, నువ్వు కూడా అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఒక 10 వారాలు అసలు మాకు ప్రాబ్లం ఉండదు, మనం అందరం ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఒకవైపు ఉంటాం అండ్ గట్టిగా చేసుకుందాం, ఆ చీఫ్ కూడా మన దగ్గరే ఉంటుంది, మొత్తం మేమే చూసుకుందాం అన్నట్టుగా పిచ్ చేశాడు. బట్ నబీల్ హీఈస్ ఎ జెన్యూన్ గాయ్ అండి. పోతే నిజంగానే ఈజీగా అయిపోయేది, మొత్తం వార్ వన్ సైడ్ అయిపోయేది. బట్ నబీల్ హీ డి నాట్ గో టు శక్తి క్లాన్, హీ డి నాట్ చూజ్ ఇట్. తను ఏమన్నాడంటే అట్లా లేదు ఇట్లా లేదు అనేసి ఆగం చేసేసి
కామ్గా అక్కడే ఉంటాను నేను సీతా క్లాన్లోనే, కాంతారా క్లాన్లోనే అనేసి అటువైపు ఉన్నాడు. దట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ హిమ్. అండ్ ఇట్ షోస్ హిజ్ నేచర్ అండి, ఎలాంటి నేచర్ అన్నట్టుగా అర్థమైపోతుంది. వీక్గా ఉండే క్లాన్ ఇతను వెళ్ళిపోతే కంప్లీట్గా జీరో అయిపోతుంది అనేసి నబీల్ హీ టుక్ స్టాండ్ అండ్ హీ స్టాండ్ ఇన్ మన కాంతారా క్లాన్లోనే ఉండిపోయాడు. అండ్ ఇక దాని తర్వాత మొత్తం స్టార్ట్ అయిపోయింది. సీత వెళ్ళి పృథ్వీని పిచ్చేసింది ఇటు రమ్మనేసి. అండ్ నిఖిల్ అయితే మణికంఠని పోద్దురా ఉండరా అని ఇక్కడ పిచ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ మణికంఠ ఆదిత్య గారు ఒక మస్తులేని చెప్పారు. ఆదిత్య గారు ఏమని చెప్పారంటే, మనీ మీద ఉన్నంత బరువు ఇంట్లో ఎవరి మీద లేదని అన్నారు. ఎందుకంటే ఈ వాస్ థింకింగ్ దట్ మచ్ అండి. మణికంఠ ఈరోజు అంతగా ఆలోచిస్తున్నాడు, అసలు తీసుకోవద్దా. ఈ ఒక క్లాన్ స్వాపే కాదు, ఇంకేమైనా ఎక్స్ట్రా పవర్ కూడా వస్తుందేమో అనే డౌట్ కూడా ఉంది. అండ్ తీసుకోవడం మంచి పని చేశాడు మణికంఠ. ఎందుకంటే మొన్న ఫస్ట్గా మణికంఠనే వాళ్ళు తీసేశారు. సో ఆన్ దాట్ బేసిస్ మణికంఠ షుడ్ టేక్ దట్ గోల్డెన్ మ్యాన్. సో అన్ని డిస్కషన్స్ అయిపోయింది, ప్రేరణ హట్ అయింది, ఎవరు వచ్చి తన్ని పిచ్ చేయలేదు అనేసి. దట్స్ ఓకే, ఫైన్. అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇద్దరు ఉన్నారు, ఇటువైపు పృథ్వీ అటువైపు నబీల్. సో అందరు వాళ్ళ మీద పడ్డారు, ఫోకస్ మొత్తం వాళ్ళ మీద ఉంది. జనరల్గా ఆడే కంటెస్టెంట్స్ మీద అంత గేమ్ ఉండదు కదా, సో అలానే లేదు. ఆలోచించడానికి మనకు కూడా లేదు. మేమున్నా నువ్వున్నా ఎవరున్నా అదే పని చేస్తారు. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి బకెట్లో వేసుకోవాలి, గేమ్ కదా. సో వాళ్ళు రాలేదు, దట్ ఈస్ దేర్ గుడ్ థింగ్. బట్ యాజ్ ఎ చీఫ్గా అది మన ప్రయత్నం. సీత పృథ్వీని, నిఖిల్ నబీల్ని చేసింది. సో అయిపోయింది. మళ్ళీ బిగ్ బాస్ అడిగారు. సో మణికంఠ టుక్ ద గోల్డెన్ బ్యాండ్. ఏడుగా రైట్ డిసిషన్ ఉంటా నేనైతే. తనకి నచ్చట్లేదు నిఖిల్ క్లాన్లో ఉండడం, సో తను ఇటు రావాలి అనుకుంటున్నాడు. అండ్ మోర్ ఎవర్ ననిగా చెప్పింది, ఈ బ్యాండ్ వల్ల ఇంకా బెస్ట్ ఇది ఏంటి అంటే లైమ్ లైట్లో ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ వచ్చింది, నువ్వు కనబడా ఎవరికి తెలీదు. అదే ఒకవేళ నువ్వు ఆ గోల్డెన్ బ్యాండ్ తీసుకుంటే ఆ 5 minutes ఎపిసోడ్లో కనబడతావు. దట్ ఈస్ ఆల్సో పాయింట్. అండ్ మణికంఠ ఈజ్ సో క్యాల్కులేటివ్ బై హిజ్ మైండ్ అండి, వెరీ మచ్ క్యాల్కులేటెడ్ గా. సో తను ఆ గోల్డెన్ మ్యాన్ తీసుకున్నాడు, తీసుకోకూడదు తీసుకోవాలా అది సెకండరీ, తీసేసుకున్నాడు. సో లక్కీలీ అతనికి ఇంకొక ఆప్షన్ ఏం దొరికిందంటే, నువ్వు ఆ క్లాన్లోకి, ఏ క్లాన్లో, కాంతారా క్లాన్లోకి నువ్వు పోతే అక్కడ నుంచి స్వాప్ చేసి ఒకరిని ఇక్కడ పడేయాలన్నారు. సో అప్పుడు కూడా నబీల్ నో 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 అంటున్నాడు, ఫ్రెండ్ కదా. సో మణికంఠ నబీల్ని వేయడు కూడా. అండ్ హీఈస్ నాట్ డంప్ మణికంఠ. సో దట్స్ వై అతను మణికంఠని కాదు ఆదిత్య గారిని చూస్ చేసి అటు పంపించారు. అండ్ ఆదిత్య గారు మళ్ళీ ఈరోజు నాకు క్యూట్గా కనబడ్డారు, స్వీట్గా కనబడ్డారు. అండ్ కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాను ఆయన గురించి. ఆయన ఒక ఊరిని దత్తత తీసుకొని అందరి గురించి కేర్ చేస్తున్నారంట. అండ్ అది నాకు చాలా ఇష్టం అండి. ఎవరైనా హెల్ప్ చేస్తున్నారంటే దట్ నేను చాలా జల్దీగా కనెక్ట్ అయిపోతా. సో అది చాలా నచ్చింది నాకు. అండ్ సో గుడ్ ఆఫ్ హిమ్. సో ఈరోజు కూడా ఆయన ఒక మాట చెప్పారు, ఎప్పుడైతే ఆ బ్యాండ్ తీసేసి కాంతారా బ్యాండ్ వేసేసి శక్తి బ్యాండ్ వేసుకుంటున్నారో, మై 100% లాయల్టీ టు యూ శక్తి క్లాన్ అని పోయారు ఆయన. సో ఆ నమ్మకం చూపించారు, మీరు నన్ను నమ్మొచ్చు, నేను మొత్తం మీ క్లాన్ కోసమే ఉంటానంటే. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండి. అది కదా మనిషి అంటే. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ బెస్ట్గా ఉన్నావు, బట్ ఇక్కడ లేదు, నువ్వు ఇప్పుడు అక్కడ పోవాలి అనుకోని పరిస్థితుల వల్ల. సో బట్ అక్కడ పోయి ఇప్పుడు నువ్వు వాళ్ళ కోసం ఆడుతున్నావు కాబట్టి వాళ్ళకి నువ్వు బెస్ట్ ఇవ్వాలి. సో అది ఆ మాట ఆయనది చాలా నచ్చింది, అందుకోసం హైలైట్ చేశాను. ఆయన బయట గుడ్నెస్ కూడా చూపించాను, ఆయన హెల్ప్ఫుల్ క్యారెక్టర్ కూడా ఆయనది చెప్పాను మీకు. సో అలా మణికంఠ అక్కడికి వెళ్ళిండు. అండ్ దే వర్ హ్యాపీ. వీళ్ళు ఏమనుకున్నారు, ఒక క్యాండిడేట్ తక్కువ అయిపోతున్నాడు కంటెస్టెంట్ అనుకున్నారు టీం నుంచి ఒక పర్సన్. బట్ స్వాప్ చేసి బిగ్ బాస్ మళ్ళీ నార్మల్ చేసేసారు. ఇదంతా ఇక్కడికి అయిపోయిందంటే ఇక చెప్పడానికి ఏం లేదో, చూపించడానికి ఏం లేదో మాకు తెలీదు. బట్ దాని తర్వాత బిగ్ బాస్ అడ్డా అనేసి ఒక టాస్క్ పెట్టారు, ఫన్ టాస్క్. నెలకి దగ్గర అయిపోయింది, మీరందరూ వచ్చేసి అని బిగ్ బాస్ చెప్పేసి. ఇక ఫన్ టాస్క్ ఏం లేదండి, అందరికి ఒక్కొక్కటి ఏమంటారు దాన్ని, బ్యాన్లు ఇచ్చారు. క్యారెక్టర్స్ స్వాప్ చేసుకోవాలి. ఎలాగైతే క్లాన్ స్వాప్ చేసుకున్నాడో అలానే క్యారెక్టర్ స్వాప్ చేసుకోవాలి. ఒకరి క్యారెక్టర్లో ఇంకొకరు ఉండాలి. సో షో మొత్తానికి హైలైట్ ఏంది అంటే ది గ్రేట్ నబీల్. ఇలా చేసి నబీల్ని నటించామంటే జీవించాడండి క్యారెక్టర్ని. ఆదిత్య గారి క్యారెక్టర్ని చాలా అంటే చాలా బాగా క్యారెక్టర్ చేశాడు నబీల్. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్, వెరీ క్లీన్ అండ్ నీట్. ఎక్కువగా హర్ట్ఫుల్ కాకుండా మంచిగా, లైక్ కామెడీగా
మస్తుగా క్యారెక్టర్ చేశాడు. ఆదిత్య గారి క్యారెక్టర్ని మస్తుగా జీవించాడు, నటించాడు అని అయితే నేను చెప్పలేను. చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ పార్ట్ విచ్ వాస్ చాలా ఎంటర్టైనింగ్ అన్నట్టు. ఈరోజు ఎపిసోడ్లో ఏదైనా మస్తు ఎంటర్టైనింగ్గా అనిపించిందంటే అది నబిల్ ఆదిత్య గారి క్యారెక్టర్ని ప్లే చేయడం. అండ్ ఆదిత్య గారు కూడా చాలా నచ్చింది ఆయనకు కూడా అతని క్యారెక్టర్, నబిల్ క్యారెక్టర్. హీ వాజ్ సో ఫన్ లవింగ్ అందులో. సో మస్తుగా నడిచింది టాస్క్. అండ్ నైనిక విష్ణుప్రియ వాయిస్ కొంచెం బాగా తీసింది అక్కడ. విష్ణుప్రియ రాదు, ప్రేరణ వాయిస్ కొంచెం బాగా తీసింది. తను విష్ణుప్రియ లెక్క కనపడింది. సో మై జడ్జ్మెంట్ ఈజ్ రాంగ్ హియర్. సో ఇలా జరిగింది. అండ్ నిఖిల్, సోనియా అయితే ఎక్కడ ఉందో తెలియదు. పాపం యష్మి కూడా ఈరోజు ఎపిసోడ్లో లేదు, ఎందుకంటే మేబీ క్యారెక్టర్ ప్లే చేయడం అంత కుదరలేదు. సో దట్స్ వై దే మైట్ బి కట్. అండ్ నబిల్ పర్ఫార్మ్ వెరీ వెల్. సో హీ వాజ్ సో గుడ్ ఇన్ కంప్లీట్ ఎపిసోడ్ టుడే. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ ఒక పెట్టేస్తే ఒక ప్రేరణ అండ్ ఇంకా నబిల్ వీళ్ళిద్దరు చాలా బాగా క్యారెక్టర్ని ప్లే చేశారు. అందరికంటే హైలైట్ క్యారెక్టర్ ఆదిత్య గారిది. అండ్ లాస్ట్లో సోనియా గారు చెప్తూ వినబడింది, అందరికీ మేమంటే ఎంత అటెన్షన్ చూడు, ఎంత ఇంట్రెస్ట్ చూడు, అందరూ నా గురించి, నిఖిల్ గురించి, పృథ్వీ గురించి చేశారంటే ఎవరి గురించి చేయలేదు. అసలు మీ గురించి చేస్తే అది అసలు ఎంటర్టైనింగ్గా కూడా లేదు. ఈరోజు సోనియా అస్సలు అంటే అసలు ఎంటర్టైనింగ్గా లేదు. ఓన్లీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ టుడే వాజ్ ఆదిత్య ఓమ్స్ క్యారెక్టర్ అండ్ ప్లేడ్ బై నబిల్. అది ఒకటే మొత్తం టాస్క్ చాలా బాగా అనిపించింది. నేను వెళ్తా, టేబుల్ క్లీన్ చేస్తా, డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తా, ఓహో పిల్లోని సరి చేయడం అంటే చాలా బాగా చేశాడండి నబిల్. సో ఇట్ వాజ్ సో గుడ్. సో ఈరోజు హైలైట్స్ అన్నీ ఇవ్వండి. అండ్ రేపటి హైలైట్స్కి వస్తే ఏం జరగబోతుంది అంటే ఎలిమినేషన్ కాబట్టి రేపే ఎలిమినేట్ అవుతారు. ఈసారి సండే కాదు, సాటర్డేనే పోతున్నారు ఇంట్లో నుంచి. అండ్ సోనియా పోతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరందరూ హ్యాపీ అవుతారు కాబట్టి. అండ్ మోర్ ఎవర్ ఆమెకి చాలా తక్కువ ఓట్స్ వచ్చాయి. అండ్ బిగ్ బాస్ ఏమైనా గేమ్ ఆడి ఆమెను ఉంచితే చెప్పలేం, బట్ అదర్వైజ్ షీ షుడ్ బి ఎలిమినేటెడ్ యాజ్ పర్ ద ఓటింగ్ అండి. యాజ్ పర్ ఓటింగ్ సర్వే, నేనైతే ఓటింగ్ చూడట్లేదు కదా, బిగ్ బాసే చూస్తాడు. సో బట్ యాజ్ పర్ ఓటింగ్ సర్వే సోనియా ఎలిమినేట్ కావాలి రేపు. సో అక్కడ దాకా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, మనం మీకు చెప్పేశాం. ఇదంతా అయిపోయింది. ఇక బిగ్ బాస్ గురించి అయిపోయింది. ఇక మంచి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మంచి మాట గురించి మాట్లాడుకుందాం. మంచి మాట ఏంది అంటే, ఈ జనరేషన్ పిల్లలు, ఎస్పెషల్గా కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు చాలా తొందరగా అడిక్ట్ అయిపోతున్నారు. దేనికండి? డ్రగ్స్. చాలా అంటే చాలా డ్రగ్స్ యూస్ చేస్తున్నారు. లైక్ ఒకప్పుడు వినడానికి కూడా వచ్చేవి కాదు, ఎక్కడో న్యూస్లో చూసేటోళ్ళం. ఓకే, డ్రగ్స్లో వాళ్ళు పట్టుబడ్డారు, డ్రగ్స్లో వీళ్ళు పట్టుబడ్డారు అనేసి. ఇప్పుడు గల్లీ గల్లీలో ఒక వినబడుతుంది. ఓకే, వాళ్ళ పిల్లలు దానికి ఎడిక్ట్ అయిపోయాడు, వీళ్ళ పిల్లోడు దానికి ఎడిక్ట్ అయిపోయాడు, అమ్మాయిలు ఎడిక్ట్ అయిపోయారు. సో ఇది చాలా వినడానికి వస్తుందంటే దట్ ఈస్ బీయింగ్ నార్మల్ అన్నట్టు. ఒకప్పుడు అసలు అవ్వని పని ఇప్పుడు అంత ఈజీగా వినబడుతుంది అంటే చాలా మంది చాలా ఈజీగా దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. దట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ గైస్. లైక్ అది ఆ కొంచెం సేపు కోసం బాగుంటుంది తీసుకున్నంత సేపు, బట్ ఏం బాగా ఇప్పుడు మీరు మీ సెన్సెస్లోనే ఉండరు. సో అది తీసుకొని ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు దానివల్ల. సో ట్రై టు స్టాప్. ఎవరైనా చేస్తుంటే దాన్ని మానేయండి, ఎవరైనా చేయకపోతే దాని జోలికి వెళ్ళకండి. ఎవరైనా ఇన్వైట్ చేసినా, ఎవరైనా దాని గురించి మంచి చెప్పినా ఒకసారి ట్రై చేయాలన్నా కూడా చేయడానికి అవసరం లేదు. అండ్ చాలా దూరంగా ఉండండి. అండ్ ఎస్పెషల్లీ చదువుకునే పిల్లలు చదువుకోండి, మంచిగా ఎదగండి, మంచిగా గ్రో అవ్వండి లైఫ్లో. పేరెంట్స్ని బాగా చూసుకోండి, ఫ్రెండ్స్తో బాగుండండి, పెళ్ళి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. బట్ ఇలాంటి చెడు అలవాట్లు వద్దండి మాకు. సో బెటర్ స్టే అవే ఫ్రమ్ దోస్ కైండ్ ఆఫ్ అడిక్షన్స్. నాట్ ఓన్లీ డ్రగ్స్ అండి, ఈవెన్ ఆల్కహాల్. కన్స్యూమింగ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఎట్ ఆల్. ఎందుకు కన్స్యూమ్ చేయాలి? దానివల్ల యూజ్ ఏంటి? ఒకటైతే టేస్ట్ ఉండదు, రెండోది ఎక్కుద్ది, ఎక్కిన తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం. మత్తులో చేసేది నీకు గుర్తే ఉండదు. అది చేసుకొని ఏంది? పొద్దున్న లేస్తే నువ్వేం చేసావో నీకు తెలియదు. వేరే వాడికి ఎంటర్టైన్ చేయడానికి నువ్వు మత్తు తీసుకుంటున్నాడు అంతే. సో దానివల్ల యూజ్ ఏం లేదు. వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి నువ్వు ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు అన్నట్టు, విచ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. వేరే వాళ్ళని మంచి చేసి నీకు కూడా యూజ్ అవుతుందంటే ఒక మాట, బట్ నీకు అది ప్రాబ్లం అవుతుంది. అది నీ కోసం అది బ్యాడ్ అవుతుంది. నీ లివర్ పారవుతుంది, నీ కిడ్నీ పారవుతుంది. ఓకే, అండ్ డిసీజెస్ వస్తున్నాయి, నువ్వు బెడ్ మీద పడతావు, అది తాగేకైనా పడతావు. సో స్టాప్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ అండి, ప్లీజ్.
టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఊరు, సిటీ, స్టేట్, కంట్రీ అందరి గురించి బాగా ఆలోచించండి. అందరితో మంచిగా ఉండండి, మంచిగా బ్రతకండి. ఐ హోప్ యూ గైస్ విల్ ఫాలో దిస్ మంచి మాట అండి. అండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మంచి మాట అండి. ఈరోజు ఇది చెప్పింది షేర్ చేయండి. అట్లీస్ట్ ఈ చిన్న క్లిప్ అయినా కట్ చేసేసుకొని ఎవరికైనా షేర్ చేయండి. లైక్ మేము ఏమనుకుంటామంటే అరే చెప్తే ఏంది అందరికీ తెలిసిందే కదా అంటాం. బట్ ఒక రిమైండర్ అనేది వస్తే అది ఎవరికైనా ఒక్కడికైనా క్లిక్ అవ్వచ్చు మైండ్లో. సో దానివల్ల ఎవరైనా ఆపేస్తారు. సో దట్ విల్ బీ ఇన్ యువర్ అకౌంట్. ఆ క్రెడిట్ గోస్ టు యూ. మీరు ఆ టైంలో మెసేజ్ని షేర్ చేశారు, ఆ టైంలో వాళ్ళకి యూస్ఫుల్ అయింది, ఆ టైంలో వాళ్ళు ఆపేశారంటే దట్ ఈస్ సో గుడ్ ఫర్ యూ. సో ప్లీజ్ ట్రై టు డూ దాట్ అండి. And thanks for watching my video. Take care. See you tomorrow with new updates of Big Boss season 8. అండ్ ఇక వీడియో మన ఛానల్ని ఫాలో చేయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ అబౌట్ బిగ్ బాస్ అండ్ ఎనీథింగ్ యూస్ఫుల్ టు యూ గైస్ యూ విల్ సీ ఇన్ మై వీడియోస్, కమింగ్ వీడియోస్. డెఫినెట్గా ప్లాన్ చేస్తా. చాలా మంచిగా ఛానల్ని డిజైన్ చేసుకుంటా నేను. డిజైన్ అంటే చూడ్డానికి కాదండి, యూస్ఫుల్ అయ్యేటట్టుగా. సో ప్లీజ్ డూ ఫాలో. టేక్ కేర్. బై బాయ్.